నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ తరఫున వరుసగా మూడోసారి గెలిచినటువంటి గోషామహల్ శాసనసభ్యులు రాయసింగ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సతీజీ. వరుసగా మూడోసారి గెలుస్తారనే నమ్మకం మీకు ఉండింది? అంటే గోషామహల్ ప్రజలు మరోసారి గెలిపిస్తారా? భయం అయినట్టుంది లాస్ట్ కొద్ది క్షణాల్లో. మా దగ్గర పోటే లేకుండే. ఫస్ట్ మేము అనుకున్నాం కేటీఆర్ ప్రత్యేకంగా 5 పైన దృష్టి పెట్టిన మీడియాలో చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో 5 ఓడిపిస్తా మీడియాలో చాలా వరకు కేటీఆర్ మాట్లాడాడు. మేము అనుకున్నాం, ఓహో ఎవరికి పంపిస్తారు రా భయ్, ఏ తోపుకి పంపిస్తారు అని మేము కూడా అనుకున్నాం. మళ్ళీ ఇట్లా చూసినాం, అసలు ఈ బీఆర్ఎస్లో గోషామహల్ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా తోపు ఉన్నారా అని జస్ట్ ఇట్లా చూసినాం. ఎవరు కనబడలే. అందరు మోసగాళ్ళు, ఫ్రాడ్లు, ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి స్కామ్ చేసిన వాళ్ళే కనబడుతున్నారు. అసలు ఎవర్రా పోయి తోపు మేము కూడా అనుకున్నాం, కనబడలే. లాస్ట్కి ప్రతి ఒక్క వ్యక్తి పైన సర్వే చేయించిండు కేటీఆర్. నందకిషోర్ వ్యాస్ పైన, గడ్డం శ్రీనివాస్ పైన, ఆశీష్ గౌడ్ పైన, చాలా మంది పైన సర్వే చేయించిండు. ఇంకో మా బీజేపీలో వచ్చేసిన గోవింద్ రెడ్డి గారు వాళ్ళ పైన ప్రతి సర్వేలో ఫెయిల్. అసలు ఎవరికి ఇద్దామని ఆలోచన చేసి లాస్ట్ మూమెంట్లో మార్వాడి ఓడికి ఇస్తే మార్వాడి ఓటు రాజాసింగ్ పడదు, మళ్ళీ మైనారిటీ ఓటు వన్ సైడ్ పడుతుంది, మార్వాడి ఓటు వన్ సైడ్ పడుతుంది, మళ్ళా మా తెలుగు అన్న తమ్ముళ్ళ ఓటు కొద్ది మనం తీసుకోవచ్చు, రాజాసింగ్ ఓడిపిద్దామని ఆ ఆలోచనతోని నందకిషోర్ బిలాల్కి ఇచ్చిండు. కానీ ఆయన గురించి తెలియక ఇచ్చేసిండు. అది నాకు చాలా బెనిఫిట్ అయింది. నందకిషోర్ బిలాల్ ఎట్లాంటి వ్యక్తి అంటే అది నేను చెప్పాను ఆయన గురించి, ఎందుకంటే నా నోరు ఖరాబ్ అవుతుంది. బేగం బజార్లో కానీ నా కాన్స్టిట్యూన్సీలో ఏదో ఒక మూల మీరు పోయి అసలు ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ కథ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పౌరుడు కూడా ఆయన కథ గురించి చెప్తారు. అందుకోసము నేను అనుకున్నా, అరే ఈ ఎలక్షన్ అయితే మనకు చాలా ఈజీ అయిపోయింది. మా గోషామహల్ ప్రజలు కూడా అనుకున్నారు, ఆల్రెడీ డిసైడెడ్ ఉండే. 14లో మేము రాజాసింగ్ గెలిపించినాము, 18లో రాజాసింగ్ గెలిపించినాము. దాదాపు 9 years వరకు ఒక ఫ్యామిలీ మెంబర్గా రాజాసింగ్ ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉండలేడు. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాడు. ఎప్పుడు పిలిస్తే బైక్ పైన మన ఇంటికి వస్తాడు, మన ప్రోగ్రామ్కి వస్తాడు. ఆయన నార్మల్ పర్సన్గా ఆయన కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరుగుతాడు. ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు కావాలని మూడోసారి కూడా మీరు చూడండి. 18లో నా మెజారిటీ 17,000 చేంజ్ ఉండే, ఇప్పుడు 21,000 చేంజ్ ఉంది. అంటే ఇంకా పర్సెంట్ కూడా పెరిగింది, ఆశీర్వాదం కూడా బాగానే దొరికింది.